ఈ బురిడిగాళ్లను వీళ్ళని నమ్ముకుంటే మనం శంకరగిరి మాన్యాలు పడతాం. ఇవాళ మేము 4 గంటలు క్యాబినెట్లో కంప్లీట్గా చర్చ చేసిన తర్వాత కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు కదా, ఉప్పుడు బియ్యం కొనం, బాయిల్డ్ రైస్ కొనం. మరి యాసంగిలో బస్తే పండే చేస్తే వచ్చేదే బాయిల్డ్ రైస్, వేరే రైస్ రానే రాదు. రైస్ రాదు. ఎంత వస్తుంది? 35 కిలోలే వస్తుంది. క్వింటాల్ బాట్లకు 35 కిలోలే వస్తుంది. నష్టపోతాం అనవసరంగా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని పూర్తి స్థాయిలో సాధారణ బియ్యం కొంటాం ఘనత వహించిన కిషన్ రెడ్డి. ఎంత కొంటారో కూడా చెప్పడు, అది లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనము అని మేము పాలసీ మార్చుకున్నామని ఖరాఖండిగా చెప్పినటువంటి దరిమిల ఇలా క్యాబినెట్ సమావేశమై నిర్ణయం చేసినవి ఏంది అంటే, రాష్ట్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేదైతేనే కొనుగోలు కేంద్రాలు పెట్టి తీసుకుంటారు. కాబట్టి యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. నేను రైతు సోదరులకు క్లియర్గా చెప్తా ఉన్నా, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి కేంద్రం తీసుకుంటేనే మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతాం. కేంద్రం తీసుకునే పరిస్థితి ఉందనుకో మనం ఎక్కడ పెట్టుకుంటాం? మన గోడౌన్స్ ఉండవు, స్టాక్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దాన్ని ధాన్యం పెట్టాలంటే దానికి సిస్టమ్ ఉంటుంది అన్నమాట, సైంటిఫిక్గా పెట్టాలి. ఆ గోదాములు ఒక ఎఫ్సీఐ దగ్గరనే ఉన్నాయి ఇండియాలో, ఎవరి దగ్గర లేవు. దేశం మొత్తం ఆహార ధాన్యాలు పంచాల్సిందే వాళ్ళు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాధ్యత ఉన్నదే వాళ్ళ మీద, రాజ్యాంగ విహితమైన బాధ్యత వాళ్ళది, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే బియ్యం పెట్టినా వడ్లు పెట్టినా సైంటిఫిక్గా పెట్టాలా, దాన్ని పీరియాడికల్గా ఫ్యూమిగేట్ చేయాలి, నిల్వలు ఎట్లా కాపాడాలనే పద్ధతి, శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి. అవి రాష్ట్రాల దగ్గర ఉండయి. పీరియాడికల్ ఫ్యూమిగేట్ చేయాలి, ట్రీట్ చేయాలి, ఎట్లా తీయాలి పద్ధతిగా, అదంతా ఎఫ్సీఐ దగ్గర ఉంటుంది ఆ టెక్నాలజీ. వేరే దగ్గర ఉండయి. మనం నెలలు ఏదో పెట్టగలిగితే మామూలు ట్రాన్సిటరీ అరేంజ్మెంట్, కానీ సంవత్సరాల తరబడి నెలల తరబడి పెట్టగలిగే కెపాసిటీ ఏ రాష్ట్రానికి కూడా ఉండదు ఇండియాలో. కాబట్టి కేంద్రమే నిటారుగా చేతులెత్తేసింది కాబట్టి రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు ఏమంటారు పాపం అమాయకంగా, సార్ ముందు చెప్తే మేము వేరే పంట వేసుకుందాం కదా, కొంటారేమో అని ఆశపడ్డాము, తీసుకుంటారేమో అని ఆశపడ్డాము. నేను పేగులదే కదా కొట్టాను. నేను స్వయంగా పోయిన 3-4 సార్లు, కనీసం 15 సార్లు మన రాష్ట్ర అధికారులు పోయినారు, 6 సార్లు మన ఎంపీలు, మన మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో, సివిల్ సప్లైస్ మంత్రి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం బృందం పోయింది. విమానం ఖర్చులు దండుగా అయిపోయినాయి. చివరికి నిరాశపడి మళ్ళీ చివరికి ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు? ఈరోజు ఏం మాట్లాడుతాడు ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి? నేను పెద్ద సిపాయి కూతురు, నేను కేంద్ర మంత్రిని, ఎట్లన్నా చేసి కొనిపిస్తా అంటే నువ్వు సిపాయి. కొనము బాయిల్ రైస్ కొనము, రైస్ ఎంత కొంటామో చెప్పము. ఇది గొప్పతనమా? ఒక కేంద్ర మంత్రి ఒక గొప్పతనమా? రాష్ట్ర రైతుల యొక్క బతుకుతో నువ్వు చెలగాట మాడతావా? ఇదేం ఆర్గ్యుమెంట్ అండి? ఐఎమ్ వెరీ సారీ. దీని మీద చిల్లర రాజకీయం మాట్లాడు.